హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? 2 డేస్ అవుతుంది గదా! బ్లాగ్ పోస్ట్ చేయక. ఇంక ఈరోజైతే బ్లాగ్ అయితే తీశానండి. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి. ఇంక ఇంట్లోకైతే కొన్ని సరుకులైతే అయిపోయాయండి. ఇంకా మా హస్బెండ్‌ని అయితే తీసుకురమ్మంటే తీసుకొనైతే వచ్చేసాడు. ఇంకా అవి డబ్బాలలో స్టోర్ చేసి పెడదామన్నట్లుగా ఇంకా డబ్బాలలో అయితే వేసి పెట్టేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ ఈ డబ్బాలో ఒకటి అన్బాక్సింగ్ వీడియో తీశాను గదండీ! అయినా సరే చాలామంది అడుగుతూ ఉన్నారు. నేనొచ్చేసి ఆన్‌లైన్‌లో తీసుకున్నానండి. 350 రూపీస్ ఏమో పడ్డాయి. 12 బాక్సెస్ ఇలాగ వచ్చేసాయి. ఇంకా ఒకటి మిస్ అయిపోయింది గూడా హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు. ఇంక ఈ విధంగా అన్నీ పోసి పెట్టేస్తున్నానండి. ఇలాగ డబ్బాలలో నిండా ఉంటే చూసుకోవడానికి బావుంటుంది. ఇంకా మనకు గూడా పైకి కనిపిస్తూ ఉంటే ఏవి ఏ సరుకులు ఎన్నున్నాయనేసి తెలిసిపోతుంది గదా! ఇంకా 2 డేస్ గూడా గ్యాప్ ఇచ్చింది. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారనేసి వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి ఇంకా. ఇంకా ఎడిటింగ్ జేయడానికి టైం ఉండదు. ఇంకా పిల్లలతో అస్సలవ్వదు. ఇంకిక్కడొచ్చేసి ఇంకా అన్నీ అయితే పోసి పెట్టేస్తున్నానండి. ఇంకా చూసారు గదా! ఇంకా రోజు డైలీ యూజ్ చేసేవే అండి. మినపప్పు, శనగపప్పు, ఇంకేముంటాయి కంది బ్యాళ్ళు, చక్కెర ఇంకా అన్నీ ఇంకిక్కడ చక్కెర అయిపోయిందనేసి ఏదో ఇంకా మళ్ళీ అయితే ఇంకా వేరే డబ్బా అయితే తీసుకొనైతే వచ్చేస్తున్నానండి. ఈ డబ్బానేమో మూత మిస్ అయిపోయిందండి ఈ డబ్బాకి అనుకుంటా. ఒక డబ్బాకైతే 12లో 11 ఉన్నాయి. ఇవొచ్చేసి కంఫర్టు, ఇంకా స్నానానికి సోప్స్ ఉంటాయి గదండీ! సంతూరు, మైసూర్ శాండిల్ వచ్చేసి పిల్లల కోసము. ఇంకా నేను ఒక్కోసారి సంతూర్ యూజ్ చేస్తాను. ఒక్కోసారి మైసూర్ శాండిల్ యూజ్ చేస్తుంటాను. ఇంకా ఉప్మా రవ్వ కొంచెం క్వాంటిటీ ఎక్కువుంది గదా! పెద్ద డబ్బాలో వేసేద్దాం అన్నట్లుగా పక్కకైతే పెట్టేసాను. ఇంక ఈ విధంగా డబ్బాలలో మొత్తం అయితే స్టోర్ చేసేసి ఇంక పెట్టేసుకుంటున్నానండి. చూసారు గదా! ఇంక ఈ విధంగా అయితే అన్నీ అయితే వేసేసి పెట్టేసాను. ఇంక ఈ కవర్‌లయితే ఇప్పుడు యూజ్ అవుతున్నాయండి. ఇంతకుముందు నా హౌస్ దగ్గర మేము బయట పడేసేవాన్ని దాన్ని చెత్త అంతా. ఇంకిప్పుడు చెత్త వేయడానికి అంటే ఏదైనా రైస్ అట్లా మిగిలినప్పుడు ఒక కవర్‌లో వేసేస్తానండి. ఇంక అందుకనేసి కవర్‌లన్నీ తీసి పెట్టేస్తున్నాను. ఇదొచ్చేసి బొరుగుల సంచండి. బొరుగులకి ఈ విధంగా ప్యాక్ జేసేసి సంచులయితే ఇస్తున్నారు. ఇంక ఈలోపు బట్టలయితే అయ్యాయండి వాషింగ్ మిషన్‌లో. ఇంక బట్టలు గూడా పైనయితే ఆరేయాలి. ఇంకా ఆరేసి ఈరోజు వ్లాగ్ అయితే ఇంక ఇంట్రెస్ట్‌గానే ఉంటుందండి. లాస్ట్ వరకైతే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ చూసారు గదండీ! బట్టలయితే వేశాను. ఇంకా వెయ్యేలోపు ఇంక డోర్ మ్యాట్లు గూడా వాష్ చేసేసి ఇంక పైనయితే ఆరేసానండి. ఇంక బట్టలు గూడా ఏమంటారు ఇవి డోర్ మ్యాట్లు వాష్ చేసేలోపు ఇంక బట్టలు గూడా అయిపోయాయి. ఇంక చూసారు గదా! డోర్ మ్యాట్లు ఎప్పుడు వాష్ చేస్తూనే ఉంటానండి. అలాగ వాష్ చేస్తేనే మనకైతే ఆ రోజైతే హాలిడే అండి. ఇంకా పిల్లలు బయటైతే ఉన్నారనేసి ఒకసారయితే చూస్తున్నాను. మనం ఎంత వర్క్‌లో ఉన్నా పిల్లలనైతే చూస్తూ ఉండాలి గదండీ! ఇంక అనేసి ఒకసారి అలాగా చూసేసాను. ఇంకా కిందికైతే వచ్చేలోపు ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టానండి. మళ్ళీ ఈవినింగ్ ఆ టైంలో అంటే వాకింగ్‌కయితే వెళ్తున్నాము. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయారు. మళ్ళీ ఈవినింగ్ వాకింగ్‌కి అలాగా వెళ్ళేసొచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ స్నానం అయితే చేసేస్తారండి. ఇక్కడ చూసారు కదా! బటర్‌ఫ్లై ఏదో పట్టుకొని ఇంకా మా పిల్లలకండి ఇలాగ ఇష్టం బటర్‌ఫ్లైస్ అన్నా ఇంకా అలాగా ఇక్కడొచ్చేసి ఇంకా వాకింగ్‌కయితే వచ్చేసామండి పిల్లల్ని తీసుకొని. ఇంకా కొద్దిసేపు అలాగా వాకింగ్ అయితే చేసేసాను. ఇక్కడ చూసారు కదా! పార్క్ అయితే వెళ్తున్నాము. స్కేటింగ్‌తో మా పిల్లలు కొద్దిసేపు ఆడుకుంటారన్నట్లుగా ఇక్కడొచ్చేసి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో తీశాను. అప్పుడు చిన్నగున్నాయి గదండీ మొక్కలు వేసినప్పుడు. ఇప్పుడైతే టమోటాలన్నీ కాసేసాయి. ఇంకిప్పుడు మళ్ళీ పోక గూడా 1 మంత్ అవుతుంది. ఇంకా ఈ విధంగా అయితే మొక్కలకైతే ఇంకా అన్నీ వచ్చేసాయి. మట్టి కాయలు, ఇంకా టమోటా అన్నీ అయితే వేసేసాడు అంకులయితే. ఇంకా ఇంట్లోకి కావాల్సినవన్నీ అంటే చిన్న ప్లేస్‌లోనే అన్నీ పండించేసుకుంటాడు. ఇవొచ్చేసి చెండు పూలంట అండి. చెండు పూలు, ఇంకా మట్టి కాయలు, ఇంతకుముందు పాలకూర, క్యాబేజ్ అవన్నీ వేసేవాడు. ఇంకిప్పుడైతే కొంచెం ఇవన్నీ కొద్దిగా తగ్గిచ్చేసి ఇంకా గోంగూర, వంకాయలు, మట్టి కాయలు, టమోటాలు అవన్నీ అయితే వేసేసాడు. ఇదొచ్చేసి వంకాయ చెట్లంట అండి. ఇంక ఈ విధంగా ఇవొచ్చేసి ఇంకా మట్టి కాయలు. ఇంతకుముందు ఈ మట్టికాయలున్న ప్లేస్‌లో ఇవి క్యాబేజీనో, కాలీఫ్లవర్ ఏదో ఉండేదండి. ఇంకిప్పుడు చూసారు గదా! ఈ విధంగా అయితే వేసేశారు. ఇంకా బాగా అప్పుడు అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎప్పుడో 1 మంత్ బ్యాక్ చూపించినప్పుడు చిన్న చిన్న మొక్కలు అప్పుడే స్టార్టింగ్‌లో. ఇప్పుడొచ్చేసి పెద్దగా అయ్యాయి గదా! ఒకసారి వీడియో తీద్దాము. అంటే నాలాగా నేచర్ లవర్స్ ఉంటే వాళ్ళకి ఇష్టం గదండీ! ఇలాగ మొక్కల్ని అలాగ చూసుకోవడము. ఇంకిక్కడొచ్చేసి గోంగూర గూడా వేసేశాడు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. ఇవి కొన్ని డ్రెసెస్ అయితే ఎప్పుడో మిషన్ దగ్గరికైతే వెళ్ళాలనేసి తీసుకున్నానండి యూట్యూబ్ కోసం. అదే అది ఏమంటారు యూట్యూబ్ బ్లాగ్ కోసం అనేసి. ఇంకా ఇవన్నీ కాటన్ డ్రెసెస్ అండి. నేను ఆల్రెడీ ఇది వాయిస్ ఇచ్చానో లేదో గుర్తులేదు. ఇంక అందుకనేసి మళ్ళీ వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడైతే మిషన్ కాడికైతే వెళ్తున్నానండి. ఇవి స్టిచ్చింగ్ చేపిచ్చాక మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో ఎప్పుడైనా పోస్ట్ చేస్తానండి. ఇంకా రీసెంట్‌గా కొన్ని డ్రెసెస్ కూడా తెచ్చుకున్నాను. అవి కూడా అన్నీ కలిపి ఒకేసారి డ్రెసెస్ అయితే చూపిస్తానండి. ఇంకా మిషన్ దగ్గర ఇచ్చినవి మళ్ళీ నార్మల్‌గా ఏమంటారు నేనిప్పుడు రీసెంట్‌గా స్టిచ్చింగ్ చేపిచ్చినవి కాటన్ డ్రెసెస్, టాప్స్ ఇంకా శారీ కూడా తెచ్చుకున్నాను ఒకటి. అన్నీ నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే తీస్తాను. ఇప్పుడైతే వెళ్తూ ఉన్నామండి. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూసేయండి. ఇంకా మిషన్ దగ్గరకంటే మా ఇంటి దగ్గర నుంచి మిషన్ దగ్గరికైతే ఒక
హాఫ్ అన్ అవర్ అండి నడుచుకుంటూ పోతే. అంటే ఇంతకుముందు నా హౌస్ దగ్గరికైతే కొంచెం దగ్గర. ఫైనల్‌గా వెళ్ళేసి వచ్చేసానా. అప్పుడు అక్కడ తీద్దాం అనుకున్నాను కానీ తీయలేదు. అక్క అయితే విజిటింగ్ కార్డ్ ఉంటుంది కదండీ! అదైతే ఇచ్చింది. చూపిస్తానులెండి ఎవరికైనా యూజ్ అవుతుంది. ఇక్కడొచ్చేసి వస్తూ కొన్ని సరుకులైతే తీసుకొనైతే వచ్చేసాను. మినపప్పు ఇంకేదేదో అండి. ఆశీర్వాద్ ప్యాకెట్‌కి సాల్ట్ ప్యాకెట్ అయితే ఫ్రీ అయితే ఇచ్చేసారు. అదొకటి ఇంకా ఈ విధంగా అన్నీ అయితే తీసుకొనైతే వచ్చేసాను. ఎగ్స్ ఒకటి ఇంకా పిల్లల స్నాక్స్ చూడండి తెచ్చుకున్నారా. ఇక్కడ చూసారా మా చిన్న పాప చూడండి ఎలాగ పడేసిందో. చూసారు గదండీ! అలాగా అంటే ఏదో ఒకటి స్లిప్ అయితే పడేస్తుంది. ఎక్కడ అరుస్తారో అనేసి ముందే ఏడుపు మూతయితే పెట్టేసింది. ఇదొచ్చేసి మళ్ళీ ఏమంటారు సాటర్‌డే రోజు వ్లాగ్ అండి. ఇంకా ఇవి పిల్లలకైతే స్కూల్ అయితే లేదండి. ఇంక అందుకనేసి ఇంకా ట్రైపాడ్ గూడా పెట్టలేదు మొబైల్. అక్కడ ఒకటి పెట్టేసి ఇంకక్కడ పెట్టేసాను. ఇంకిక్కడొచ్చేసి వాష్ చేద్దాం అన్నట్లుగా వాష్ చేస్తా ఉన్నానండి. వర్షం పడేటట్లుంది. అయినా ఇంకా 1 వీక్‌కోసారి ఇంక నేనైతే ఇవి వాష్ చేస్తూ ఉంటాను గదండీ! అందుకనేసి వాష్ చేద్దాం అన్నట్లుగా ఇంకా మొత్తం ఇవి వాష్ చేసేదా ఉన్నాను. ఇదొచ్చేసి 2 డేస్ వ్లాగ్ అండి. 1 డేలోనే తీయలేదు. 2 డేస్ వ్లాగ్ అలాగా తీశాను. ఇక్కడొచ్చేసి అంటే డైలీ అంటే ఇంకా మీరంటారు గదండీ! మళ్ళీ అది డైలీ అదే రొటీనా అంటారన్నట్లుగా నాకసలు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు వీడియోస్. కొంతమందేమో మీ వీడియోస్ మిస్ అవుతాం సిస్టర్ పెట్టండి అనేసి అంటూ ఉంటారు. ఇంకా డైలీ అయితే పెట్టడానికే ట్రై చేశాను. నాకు గూడా ఇంట్రెస్ట్ అండి వీడియోస్. కానీ ఇంకా మళ్ళీ డైలీ ఏ వీడియో తీయాలో అర్థం అవ్వదు. అయినా సరే తీద్దాం అనుకుంటా. కానీ మళ్ళీ డైలీ రొటీన్ అంటారనేసి ఇంకా తీయను ఒక్కోసారి. ఇక్కడ చూసారు గదండీ! ఇంకా ఇవైతే ఇంకా వాష్ చేస్తా ఉన్నాను. 1 వీక్‌కోసారి కంపల్సరీగా వాష్ చేస్తాను. వానొచ్చినా, ఏమొచ్చినా ఇంకా అలాగా తీగలైతే అక్కడ కట్టుకున్నాను గదండీ! అక్కడైనా సరే ఆరేస్తాను. ఇంకా వర్షం పడ్డా ఏమైనా సరే ఇంగిక్కడైతే ఇంకా వీడియో వైపు చూస్తూ అంటే ఆన్‌లో ఉందా లేదా అనేసి మధ్య మధ్యలో చూస్తూ ఇంకా వాష్ చేస్తున్నాను. పిల్లలైతే లోపల హోంవర్క్ అయితే రాసుకుంటున్నారు. ఇంక ఈలోపు నేనైతే ఇంకా ఇవి బ్యాగ్స్ అండి స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ ఆ టైంలోనే వాష్ చేసేసాను. ఇంకా హాలిడే ఇంకా నెక్స్ట్ డే సండే అంటే ఇంక ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది నాకు. అందుకనేసి ముందు రోజే ఇంక ఇలాగ ఏమన్నా వర్క్స్ ఉంటే అన్నీ అయితే చేసేసుకుంటాను. ఇక్కడైతే ఫస్ట్ మేమొచ్చిన స్టార్టింగ్‌లో ఇక్కడ వాటర్ పోయేవి కాదండి. సాల్ట్ వాటర్ వల్ల అంతా ఏమంటారు, అంతా చూడండి బండలు మొత్తం ఇలాగ అయిపోయాయి. ఇంక ఈ విధంగా నేనైతే వాష్ చేసేసి పైనయితే ఆరేద్దాం అన్నట్లుగా ఇంక ఆరేసాను. పైన ఏం లేదులెండి. కిందనే తీగలు కట్టాను గదా! అక్కడ. ఈలోపు మా హస్బెండ్ అయితే కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకొనైతే వచ్చేసాడు. అంటే వెజిటబుల్స్ అంటే ఏవి కాదండి. టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఒక్కటి తెచ్చాడు. ఇంకా మిగతావి మళ్ళీ నెక్స్ట్ డే వ్లాగ్ తీద్దాం అనుకున్నాను. తీయలేదు నెక్స్ట్ వీడియోలో. ఇవన్నీ ఇలాగ పైన తొడిమే ఉంటది గదండీ! నేను చాలా వీడియోస్‌లో చెప్పాననుకుంటా. ఇవన్నీ తొడిమే తీసి పెట్టేసుకుంటే మనము ఎన్ని రోజులైనా సరే మనకు పచ్చిమిర్చి అనేది ఫ్రెష్‌గా ఇలాగే ఉంటుంది. లేకపోతే బూజులాగా వచ్చేస్తుంది గదండీ! ఇక్కడ చూసారు గదా! ఈ విధంగా అయితే పచ్చిమిర్చి అయితే తొడిమే అయితే తీసి పెట్టేస్తున్నాను. ఇంకా టమోటాలు అన్నీ అయితే కొన్ని అయితే చెడిపోయాయండి టమోటాలు. ఇంకా ఆనియన్స్ చూసారు గదా! ఇలాంటి కవర్‌లో ఒక కవర్‌లో అయితే కట్టేశారు. ఇంకా అవొచ్చేసి నేను ఏమంటారు ఒక కింద బాక్స్ ఇచ్చింటారు గదండీ! ఫ్రిడ్జ్ బాక్స్ అందులో వేసేస్తాను. ఇంకా ఫైనల్‌గా ఈవినింగ్ ఆ టైంలో అనుకుంటా అండి. ఇంకా వర్షం పడిందో, వర్షం పడిందా నాకు గుర్తులేదండి. లేకపోతే నేనే క్లీన్ చేశాను. అంటే వీడియోసు ఏమంటారు? నేనే క్లీన్ చేశాననుకుంటా. లేదా వర్షం పడుతూ ఉందండి. వర్షం పడుతూ ఉంటే చూపిస్తున్నాననుకుంటా. ఇంకా ఈ విధంగా చూడండి. ఇంకా వర్షం పడేటప్పుడు ఇక్కడ వారకైతే వర్షం పడదు గదండీ! అందుకనేసి నేనైతే వాటర్ అయితే కొట్టేస్తాను. నీట్‌గా అయితే ఉంటుందన్నట్లుగా. ఇంకా చూసారు గదా! క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయిందండి. ఇంకా అందుకనేసి ఇక్కడనే కిందనే ఆరేసాను. ఈ డోర్ మ్యాట్‌లన్నీ మళ్ళీ అంటే ఈ మార్నింగ్ పైన అంటే నిన్న ముందు రోజు పైన ఆరేసాను గదండీ! అప్పుడు వర్షం పడి ఏదో తడిచిపోయిందనేసి మళ్ళీ ఇక్కడైతే ఆరేసాననుకుంటా ఆరలేదనేసి. ఇంకా ఫైనల్‌గా ఇలాగ వర్షం పడుతూనే ఉందండి. ఇంకా బట్టలు ఆరట్లేదు. ఇంకా స్టాండ్‌లో అయితే డే బై డే అలాగా వేస్తాను గదండీ! వాషింగ్ మిషన్‌లో స్టాండ్‌లోనే ఆరేస్తున్నాను. 2 డేస్‌కంతా ఆరిపోయినా పర్లేదన్నట్లుగా. ఒక 1 అవర్ వస్తాయండి వాటరు. ఇంకా 1 అవర్‌లో మార్నింగ్ ఇక్కడ ఆన్ చేసేసామనుకోండి పైకైతే ఎక్కేస్తాయి వాటరు. కొద్దిగా వీడియో కట్ చేశానండి. అందుకనేసి నేను ఇస్తున్న వాయిస్‌కి, ఆ వీడియోకి సెట్ అవ్వలేదు. ఇక్కడొచ్చేసి మా అక్క వాళ్ళొచ్చినప్పుడండి వర్షం ఫుల్లు పడుతూనే ఉంది. ఇంకా పిల్లలు చూడండి పైన స్విమ్మింగ్ పూల్ అంట. నేను ఆ వాటర్ అడ్డు పడిందనేసి పోవట్లేదనేసి అది తీస్తూ ఉంటే మళ్ళీ అడ్డం అయితే పెట్టేస్తున్నారండి. ఇంకా కొద్దిసేపు అయితే పిల్లలు ఇలాగ ఎంజాయ్ చేసేసారండి. మళ్ళీ తర్వాత కిందకెళ్ళాక హాట్ వాటర్ పెట్టేసి స్నానం అయితే చేపిచ్చేసామండి ఇంకా నలుగురికైతే. ఇంకా చూసారు కదండీ! ఈ బట్టలన్నీ మడత పెట్టేసేయాలనేసి ఇంకా నైట్ 12 వరకు అయితే కూర్చున్నానండి. మళ్ళీ నీట్‌గా అయితే పెట్టేసాను. మళ్ళీ నెక్స్ట్ డేకంతా మళ్ళీ మామూలే ఇలాగ డైలీ యూజ్ శారీస్ అన్నీ ఒకవైపు పెట్టేద్దాం అన్నట్లుగా చూసారు కదండీ! ఇంకిదొచ్చేసి మండే రోజండి. సాటర్డే, సండే, మండే అలాగా పూజ వ్లాగ్ ఇలాగ అన్నీ ఒకే వీడియోలో యాడ్ చేశాను. పూజ అయితే ఇంక ఈ విధంగా సింపుల్‌గా అయితే చేసేసానండి. ఇంకా పాయసం ఇంకా ఏదో ప్రసాదంగా నాగుల చవితి రోజు అనుకుంటా అండి. గుర్తులేదు నాకు. ఈ వ్లాగ్స్ అన్నీ ఒకే దాంట్లో యాడ్ చేశాను. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.